హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం రండి. ముందుగా ఒక వెల్లుల్లిని సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ తీసుకుని సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఎగ్ బ్రేక్ చేసి సాల్ట్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలు వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మీకు నచ్చిన ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వేసి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేయాలి. ఇప్పుడు అన్నం వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. అప్పటికప్పుడు చేసిన రైస్ కన్నా ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ చేసిన రైస్, మార్నింగ్ చేసుకుంటే నైట్ చేసుకున్న రైస్ వేసుకుంటే రైస్ ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లండి. అంతే అండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే టేస్టీగా ఉంది కదా. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.